పిలకలు వేసుకొని ఇలా మోసం చేయకూడదు. కానీ నిజం చెప్తున్నా నేను, అలాంటి వాళ్ళ దాంట్లో మీరు మాయలో పడకండి, అది చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మోసం అనేది ప్రేమించేటప్పుడు ఉండాలి, నువ్వు ఆస్తులు ఇచ్చినప్పుడు ఉండాలి, నువ్వు ఆయన డబ్బు తిన్నప్పుడు ఉండాలి, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు అన్నప్పుడు మనం ఎందుకు రేపు పొద్దున ఎప్పటికైనా మనం బయటపడతాము, బయటికి వస్తాము అనే విధంగా మీరు భయం ఉన్న వాళ్ళైతే ఈరోజు ఇలా మాట్లాడరు. ఆ బుద్ధి ముందే ఉండాలి కదా, ఎందుకు లేదు? ఆ బుద్ధి ముందే ఉండాలి. మీరు డబ్బు తీసుకున్నప్పుడు ఇప్పుడు 1,50,00,000 ఇస్తానంటే అది కాదు, నువ్వు ఎంత తీసుకున్నావో నేను ఆయన చేసుకోను, నేను బ్రేకప్ తొక్క అన్నప్పుడు, బ్రేకప్ అన్నప్పుడు ఎందుకు లవ్ చేయాలమ్మా, ఎందుకు తినాలమ్మా డబ్బులు? సిగ్గు లేదు ఆ మాట అనడానికి? అయిపోయింది, నీ పరువు పోయింది. ఇప్పుడు నువ్వు అన్నీ ఏదేదో మాట్లాడు. పరువు పోయిన తర్వాతనే అన్ని నీతులు. ఏం నీతులు? శ్రీరంగ నీతులు. ఆ నీతులు చెప్తారయ్యా. ఎవరి దగ్గర? 100% ఆమె దగ్గర. ఇప్పుడు ఆయన రూపాయి వద్దన్నప్పుడు నువ్వు ఆయన మాయ చేసావు, పడేసావు. మీరు ఊరికేనే ఉండరు, ఊరికేనే ఏం ఉండరు, అయిపోయి ఉంటాయి, అన్నీ జరిగే ఉంటాయి. అలాంటిది నువ్వు ఆయన డబ్బులు ఆయన అన్నీ ఇచ్చేసేయి. ఆయన వద్దన్నప్పుడు, ఆయన అవసరం లేదన్నప్పుడు ఆయన డబ్బు కూడా నీ దగ్గర అవసరం లేదు. మొత్తం A to Z 5 కేజీల బంగారం, విల్లా, లగ్జరీ కారు, ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అదంతా ఇచ్చేస్తే మంచిగుంటుంది. 100% మొత్తం ఇచ్చేస్తుంది అంటనా? అయితే ఎంత డబ్బు ఆయన పెట్టాడో అంత ఇస్తుంది. ఇస్తే అంతకంటే సంతోష్ ఇచ్చే దాంట్లో ఫస్ట్ నేనే ఉంటాను. ఇచ్చే ముందు అవును మాయ, ప్యార్, ఇష్కు, కాదల్, ఒళ్ళు కొవ్వెక్కి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ప్రేమ చూపించిన తర్వాత అన్నీ రాసిచ్చాడే, ఆస్తులు ఇచ్చాడే, విల్లా ఇచ్చావే, అన్నీ ఇచ్చిన తర్వాత ఏందమ్మా ఇది జనాల్ని మోసం చేయడము? ఎక్కడ పోతుందమ్మా సమాజం తల్లి? వద్దు, ఆయన వద్దు అన్నప్పుడు ఆయన డబ్బు కూడా నీ దగ్గర వద్దు, ఆయన ఆస్తులు కూడా నీ దగ్గర అవసరం లేదు, మొత్తం ఇచ్చేసేయాల్సిందే. అన్నీ A to Z ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే ఇంకా ముగ్గురు వచ్చారు, ఇంకా ఎంతమంది వస్తారో మనకు తెలియదు. అది